అందరూ చేయగలిగిన రెమెడీస్. ఓకే. ఎ- ఎవరికైనా నేను రెమెడీస్ అనగానే అందరూ చాలా మంది ఏమనుకుంటారంటే, ఇది ఎవరు దీన్ని offense గా దయచేసి తీసుకోవద్దు. చాలా సులువైన పరిహారాలు నిజానికి ఇవ్వవలసి ఉంటుంది. ఓకే. చాలా మంది ఈ రోజుల్లో చాలా పెద్ద అపోహతో ఏమున్నారంటే, మేమండి ఒక జ్యోతిష్కుణ్ణి కలిసాము, వారు ఆ, ఎవరినైనా కలవండి మీరు. ఓకే. వారు మాకు జంటకర జుంటకురు జుమ్ అది చేయమన్నారండి. అది 3.5 లక్షలు ఖర్చు. అది ఏదో పెద్ద పేరు అనమాట, కొత్త రకం పేరు పెట్టి దానికి ఒక 3 లక్షలు ఖర్చు. ఓకే. నేను వారిని ఆక్షేపిస్తున్నానని కాదు, కానీ నిజానికి జ్యోతిషంలో అంత అంత ఇదైపోయే అంత రెమెడీస్ ఏమి ఉండవు. ఓకే. అంత ఖర్చు అయ్యే రెమెడీస్ ఏమి ఉండవు. అలా పని కూడా చెయ్యవు. ఓకే. కాకపోతే ఉంటాయి రెమెడీస్, నేను కాదని నేను అన్ను. ఎంత సులువైన రెమెడీ ఇస్తే, ఎంత తక్కువ డబ్బు ఖర్చుతో రెమెడీ వస్తే ఇవ్వగలిగితే, అంత గొప్ప ఆస్ట్రాలజర్ మాత్రం మీరు ఖచ్చితంగా చెప్పొచ్చు. మీరు గొప్ప వాళ్ళని ఎవరైనా ఆస్ట్రాలజర్స్ని వెళ్ళి కలిసి చూడండి. అంటే టీవీల్లో కనబడుతున్న వాళ్ళని కాదు. ఓకే. ఈ టీవీలో కనబడి రకరకాలుగా వాడు పెద్ద పెద్ద బొట్లు పెట్టేసి, ఇంత ఇంత మా మెడలో ఇన్నేసి ధరించేసి, ఓ పెద్ద బొట్టు పెట్టేసి ఆ రకంగా ఉన్నవాళ్ళు ఎంతవరకు చెబుతున్నారు నాకు తెలియదును. ఎందుకంటే ఎవరిని అడిగినా మా వాళ్ళని నేను చాలా మంది అడిగాను, ఏంటి చేశారు అంటే ఏదో అదేదో పేరు చెప్పారు, పెద్ద పేరుంది. అదేదో ఆ హోమం, ఏదో హోమానికి ఇంత పెద్ద పొడుగాటి పేరు, అది కాగితం మీద రాసిస్తాడు, ప్రపంచంలో ఎవరు వినరు. అలాంటి పేరు అయి ఉంటుంది. ఏంటంటే తాళపత్ర గ్రంథంలో ఉంది, ఇంకో దానిలో ఉంది. సరే, అన్ని ఒప్పుకున్నాం, కాదనట్లేదు. పని జరిగిందా అంటే 3.5 లక్షలు ఖర్చు అయిన తర్వాత ఏం లేదు, అలాగే ఉంది. ఓకే. వాటిని రెమెడీస్ అంటారు. ఓకే. ఇంకో విషయం ఏంటి అంటే, మీరు అన్నిటికీ పరిహారము చేయలేరు, కానీ 100కి 99 విషయాలకు పరిహారం చేయగలరు. అవి చాలా సింపుల్ విషయాలై ఉంటాయి. ఓకే. రవి బాగా లేడు అని అనుకుందాం. మీరు ఒక కంక్లూజన్కి వచ్చారు, రవి బాగా లేడు అని. దీంట్లో నేను ఈ 2 రకాల వ్యక్తుల్ని చూస్తాను. ఒకటి రవి బాగా లేడు, ఇంకోటి రవి బాగా లేడు. 2 ఉదాహరణల్లో ఒక వ్యక్తికి భగవంతుడు అంటే అపారమైన నమ్మకం ఉంది. మరో వ్యక్తికి ఆ, అంటే ఈ రోజుల్లో ఇది ఇది ఒక 200 సంవత్సరాల క్రితం ఇలాంటిది లేదు, కానీ ఈ రోజుల్లో కొత్త రకంగా వచ్చింది ఏంటి అంటే మోడర్న్ రిలీజన్. ఇదేం తప్పని నేను అన్నాను. ఎందుకంటే హిందూయిజంలో రిలీజన్ ఫాలో అవ్వాలి, ఖచ్చితంగా మీరు పాటించాలని ఏం లేదు. మీరు నాస్తికులై కూడా ఉండవచ్చును. ఒక్క మన ధర్మం తప్ప ఇంకెవరు ఒప్పుకోలేదు ఈ విషయాన్ని. ఎందుకంటే తర్కము వదిలేయడానికి లేదు. తర్కం ఉంది, నేను అందుకని దేవుణ్ణి నమ్మడం లేదు అని అన్నారు అనుకోండి, దానికి కూడా డిబేట్ ఉంటుంది. తర్కము ఉన్నవాడికి ఆ, నమ్మి తీరవలసిన విషయం ఏంటంటే దేవుడు. ఎందుకంటే ఇంకో రకంగా ఈ వ్యవస్థ నడుస్తుందని అనుకోవడానికి అవకాశం లేదు. ఇవన్నీ ఎవరు నడిపిస్తున్నారు అంటే, ఏదో శక్తి ఉంది, ఏదో ఇంకోటి ఉంది, లేకపోతే ఇది సౌరమండలం, దీంట్లో ఇక్కడ అనుకోకుండా భూమి వచ్చి పడింది ఈ ఈ జోన్లో, అందుకని ఇది ఇలా తయారయ్యింది. అవును, అనుకోకుండా ఎలా వస్తుంది, ఎవడో ఒకడు చేయాలి కదా. ఎనీవే, సో ఎవరికైతే నమ్మకం లేదో వాళ్ళని మన వాళ్ళు పుష్ చేయవలసిన పని లేదు. వాళ్ళు చేయగలిగినవి కూడా రెమెడీస్ ఇవ్వచ్చు. ఓకే. ముందు భగవంతుడు అంటే నమ్మకం ఉన్న వాళ్ళ సంగతి చూద్దాం. ఓకే. దీని ఎండింగ్లో లేని వాళ్ళ సంగతికి కూడా రెమెడీస్ చేయొచ్చు. అచ్చా, ఎప్పుడైనా ఎవరైనా రెమెడీ చెయ్యాలి అని అనుకున్నారనుకోండి, నాకు ఏదో ప్రాబ్లం ఉంది, చెయ్యాలి రెమెడీ అంటే, మొట్టమొదట మీరు ఎవరైనా సరే ఏ రెమెడీ చెయ్యాలన్నా, నాకు ఇంకోటి చేయాలి, నాకు ఏదో గ్రహం బాగోలేదు అనుకుందాం, శుక్రుడు బాగులేడు అనుకున్నారు అనుకోండి, చెయ్యాలి అని అంటే ముందు రవి చంద్రుడు ఈ 2 గ్రహాలని బాగుండాలి. ఈ 2 బాగుంటే మీరు మిగిలిన గ్రహాలకి రెమెడీ చేయగలుగుతారు. కనుక మీరు చేసుకోవలసింది ఏంటి అంటే, ముందు రవికి చంద్రుడికి కావాల్సినంత బలాన్ని ఇవ్వడం. ఓకే. అందులో ఇవాళ రవిని ఎలా బలపరుచుకోవచ్చు అన్న విషయాన్ని చూద్దాం. ఓకే. ఇందులో కొందరికి భిన్నాభిప్రాయాలు ఇలాంటివి ఉండవచ్చు. మన వాళ్ళు మొదటి నుంచి అంగీకరించింది ఏంటి అంటే, ఒక్కటి కాదు. ఓకే. దేవుడు కూడా చూడండి, ఒక్కడే, కానీ అనేక నామాలతో అనేక మార్గాల ద్వారా దేవుడి దగ్గరికి చేరవచ్చు. భక్తి యోగము, జ్ఞాన యోగము ఇలాంటివి ఉన్నాయి కదా. అలాగే
ఈ పరిహారాల్లో కూడా చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఏమనుకుంటారంటే ఆ, అలా ఎందుకు చేయాలి, నాకు రవి అష్టమాధిపతి కదా, నేను రవికి పరిహారం ఎందుకు చేయాలి, అలా అయితే భూమి మీద ఎందుకున్నావు, మరి నీకు రవి అష్టమాధిపతి కదా, రవి యొక్క వెలుతురుని తీసుకోకు, మొత్తం లాక్ చేసేసుకొని లోపల ఉండిపో, నీకు అష్టమాధిపతి కదా కదా నీకు అష్టమాధిపతి అయ్యాడు రవి. నేను ఎందుకంటే ఇలాంటివి వింటున్నాను యూట్యూబ్లో, ముఖ్యంగా వచ్చే వాటిలో ఏం కనిపిస్తుందంటే, నాది మకర లగ్నం అండి, అష్టమాధిపతి రవి కదా, నాకు నాకు సూర్యుడు రెమెడీ నేను చేయకూడదు కదా, పొరపాటు. అలా అయితే మరి సూర్యకాంతి తీసుకోకు, ఎందుకు తీసుకుంటున్నావు, సూర్యుడి కాంతి తీసేసుకుంటావా, ఏదో ఒక నెల రోజులు అసలు సూర్యుడిని చూడకుండా ఉంటూ బతుకుతాం, చూద్దాం, చచ్చిపోతాం కదా. కాబట్టి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. ర- ప్రతి గ్రహము పనికి వస్తుంది. ఓకే, అష్టమాధిపతి అయినంత మాత్రాన ఇప్పుడు అలా అని రామేశ్వరం గుడికి వెళ్ళడం మానేస్తానంటే మానేయవు కదా, చేతికి వాచి పెట్టుకోవడం మానేస్తుంది. ఇది విన్నాను ఎక్కడో, ఎవరో చెప్పారు, అష్టమాధిపతి అయితే చేతికి వాచి పెట్టుకోకండి, తీసేయండి. ఓకే, ఆ, ఇవి ఎంతవరకు కరెక్టో నాకైతే తప్పు అనిపిస్తాయి. అదే అంటున్నాను, లోక లోకులకి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. నేను ఇది ఎవరినో ఆక్షేపించడానికో, నేను చాలా గ్రేటు, అవతల గారు ఏదో అసలు వాళ్ళకి ఏమీ తెలియదు, ఈ ఉద్దేశాల్లో నేను లేను. పివిఆర్ నరసింహారావు గారు కూడా మనకి అందరికీ ఏం చెప్పారంటే, మీకు ఏది పని చేస్తోందో దాన్ని తీసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పని చేస్తాం కనుక మీరు అది అది అవలంబించండి, అది మీరు ప్రాక్టీస్లో పెట్టుకోండి. నేను ఏం తీసుకున్నాను అనంటే, రవి అందరికీ కావలసిన వాడు, ఇలాగే 9 గ్రహాలు అందరికీ కావలసినవి. దీంట్లో స్పెసిఫిక్ రెమెడీస్ చేయకూడదు, కానీ రోజు దండం పెట్టుకోవడము, రోజు దీపం వెలిగించడము, జ్యోతిర్లింగాలను సందర్శించడము, గుడికి వెళ్ళడము, పెద్దలకి సేవ చేయడము, గోసేవ చేయడము, ఇలాంటివి ఉన్నాయి కదా. నాకేదో గోసేవ ఉంది, నాకు శుక్రుడు అష్టమాధిపతి అండి, నేను గోసేవ చేయను అంటే నీ అంత మూర్ఖుడు ఇంకోడు లేడనమాట. అంతే కదా, ప్రతివాడు చేయాలి గోసేవ, ప్రతివాడు జ్యోతిర్లింగాలను దర్శించాలి. కనుక అలాంటి సింపుల్ రెమెడీస్ ఏమైతే ఉన్నాయో అవి అందరూ చేసేటట్టువి. ఓకే, అటువంటివి ఈరోజు చూద్దాం. స్పెసిఫిక్ రెమెడీస్ కావాలి అని అనుకున్నప్పుడు మీరు సంప్రదించండి, దాన్ని బట్టి రెమెడీ ఇవ్వడం జరుగుతుంది. ఇవాళకి ఏంటి అంటే మనం జ్యోతిర్లింగాల విషయం తెలుసుకుందాం. ఓకే, సన్కి రెమెడీస్ చేయాలి ముందు. రవి మీకు ఇందాక చెప్పినట్టుగాని ఏ గ్రహానికి మీరు పరిహారం చేయాలన్నా సరే, రవి కాంతి ఇస్తున్నాడు అన్ని గ్రహాలకి, కనుక రవి నుంచే మీరు మొదలు పెట్టవలసి ఉంటుంది. కొద్ది రోజులు రవిని బలపరుచుకోవడానికి మంత్రాలను చేయమంటారు. ఓకే, కనుక చేసేది ఏమిటి అంటే, ముందు రవిని ఎలా బలపరుచుకుంటాము, గాయత్రి చేస్తారు. ఓకే, గాయత్రి జపము చేయడం, సూర్య గాయత్రి అంటాం కదా, గాయత్రి జపం చేయడము, జ్యోతిర్లింగ సందర్శనము చేయడము. అందరూ పాపం మంత్రాలు అందరికీ రావు, చేయలేరు. ఎందుకంటే జ్యోతిర్లింగ సందర్శనం చేయడం, ఇక్కడే కూర్చుని దండం పెట్టుకుంటే సరిపోదా, సరిపోదు. ఎందుకంటే ఇవి క్షేత్రములు, అక్కడికి వెళితే అక్కడ ఎనర్జీ ఉంటుంది, ఆ ఎనర్జీ మీ బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది నమ్మని వారు వెళ్ళకండి. ఓకే, నమ్మే వారికి, ఆస్తికులకు ఇది ఉపాయము. నాస్తికులకు కూడా లాస్ట్లో ఇస్తాను ఉపాయాలు, అవి చేయండి. ఓకే, రామేశ్వరము. ఓకే, రవి మేషంలో ఉన్నాడు, రామేశ్వరం ముందు వెళ్ళండి. ఓకే, అలాగే వృషభంలో ఉన్నాడు, సోమనాథ్ ఉంది గుజరాత్లో, రామేశ్వరం తమిళనాడులో ఉంది, సోమనాథ్ గుజరాత్లో, నాగేశ్వరం జమిని. ఓకే, మిథునంలో ఉంటే నాగేశ్వరం వెళ్ళండి, కర్కాటకంలో ఉంటే ఓంకారేశ్వరం వెళ్ళండి, సింహంలో ఉంటే వైద్యనాథేశ్వరం వెళ్ళండి. ఓకే, ఐదో ఇంట్లో ఉన్నా కూడా వైద్యనాథానికి వెళ్ళచ్చు. అలాగే అన్నిటికీ ఇచ్చాను, ఒకటో ఇల్లు, రెండో ఇల్లు, మూడో ఇల్లు. ఇది మేషాత్తు పనిచేస్తుంది, లగ్నాత్తు కూడా పనిచేస్తుంది. ఓపిక ఉంది, లగ్నాత్తు ఒకటి చూపిస్తోంది, మేషాత్తు ఇంకోటి చూపిస్తోంది, ముందు ఆ రెండిటికి వెళ్ళండి. ఓకే, భగవంతుడి మీద నమ్మకం ఉంటే వెళ్ళండి, లేని వాళ్ళు తెచ్చేసుకొని యాక్టింగ్ చేయవలసిన పని లేదు. ఓకే, వాళ్ళకి వేడి రెమెడీస్ ఇస్తాను. మల్లికార్జున స్వామి 6వ ఇంటికి, 7వ ఇంటికి మహాకాళేశ్వరుడు, అలాగే 8వ ఇంటికి ఘృష్ణేశ్వరం. అచ్చా, ఈ వీటిలో కూడా కొంతమందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇందులో కొన్ని జ్యోతిర్లింగాలు కావని, ఓకే, ఇందులో ఈ పేరు కాదు మరో పేరని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాదని నేను అనడం లేదు, నాకు తెలిసినవి, నేను సరనుకున్నవి ఇక్కడ రాశాను. కొందరికి భిన్నాభిప్రాయం ఉంటే ఉండవచ్చు, దీని బదులుగా అది అని చెప్పబడింది కదా, అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు భీమాశంకరం ఉంది, ఇది కొంతమందికి జ్యోతిర్లింగం కాదు అన్న అభిప్రాయం ఉంది, అక్కడ బీహార్ దగ్గర ఉన్న దానికి వెళ్ళాలి అని, అలాగే దానికే వెళ్ళండి. ఓకే, కాశీ విశ్వనాథుడు ధనస్సుకి 9వ ఇంటికి, భీమాశంకరం
క్యాప్రికాన్ అంటే మకరానికి 10వ ఇంటికి, కేదార్నాథ్ 11వ ఇల్లు అక్వేరియస్కి కుంభానికి, త్రయంబకం 12వ ఇల్లు మీనానికి. ఓకే, అలాగే రిచువల్స్ రామకోటి రాయండి. ప్రాబ్లం ఏమైనా ఉంది అని మీరు శుక్రుడికి చేయాలి, గురువుకి చేయాలి అంటే డైరెక్ట్గా గురువుకి చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే సులువుగా వచ్చింది ఏంటంటే పంతులకు డబ్బు కట్టే వాడు చూసుకుంటాడు. 50,000 కావాలండి, 50 ఏం సరిపోతుంది సార్, గట్టిగా చేయించండి, ఒక 50 మందిని పెట్టండి. అవసరం లేదు. అలా చేస్తే ఫలితం సగమే వస్తుంది. ఓకే, డబ్బు ఎంత ఖర్చు పెట్టామని కాదు, ఇది మనిషినిలోని మార్పును తెచ్చుకోండి. నీకు బాగా అహంకారం పెరిగిపోయింది, నువ్వు డబ్బులు ఇచ్చేస్తున్నావు, ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా? నీకు నీ భార్యకి గొడవలు ఉన్నాయి, దేనికోసం? అహంకారం మీద ఉన్నాయి అనుకుందాం ఉదాహరణకి. నువ్వు ఇంకా డబ్బులు ఇచ్చేస్తున్నావు. పంతులు గారు మీరు ఓ పని చేయండి, 50 ఏం సరిపోతాయండి, 1,50,000 పట్టుకెళ్ళండి అని. అక్కడ ఏం చూపిస్తున్నావు? అహంకారం చూపిస్తున్నావు. నేను 1,50,000 పెట్టి చేయించాను, ఎందుకు? నీకేం తగ్గలేదు, అలాగే ఉంది. ఓకే, ఇది ఎవరినైనా బాధిస్తే క్షమించండి, నా ఉద్దేశం బాధపడడం కాదు. సరైన విషయం తెలుసుకుంటే మీకు మీరే చేసుకోవచ్చు. లక్షలు లక్షలు తీసుకుని వెళ్ళి వీళ్ళకి వాళ్ళకి ధారాదత్తం చేయవలసిన పని లేదు. దాంతో మీ పిల్లలకు పనికొచ్చే విషయాలు చేసుకోండి. ఈ రోజుల్లో విద్యా వైద్యము రెండు వస్తే చాలు ఎవరికైనా. ఒకటి, పిల్లల్ని చదివించడం అన్నిటికంటే కాస్ట్లీ. రెండు, ఎవరికైనా అనారోగ్యం అన్నిటికంటే కాస్ట్లీ. వాటి కోసం డబ్బు జాగ్రత్త పెట్టుకోండి. రామకోటి రాయండి. ఓకే, సులువుగా అయిపోతుంది, 15 రోజుల్లో రాయొచ్చు. ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా 15 రోజుల్లో రాసి రామకోట రాసి అయోధ్య పంపించారు. రాయండి, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా రామకోట రాయండి. ఫస్ట్ రవిని బాగుపరచుకోండి, ఆ తర్వాత మీకు మెల్లిగా ఒక్కొక్క గ్రహం. ఎందుకంటే రవి అన్ని గ్రహాల మీదకి కాంతినిస్తుంది. రవి సరిగ్గా పని చేయడం చాలా అవసరం. మనిషికి కాన్ఫిడెన్స్ ఉంది అనుకోండి, ఎందుకంటే ఎలాంటి వాడినైనా, అదేదో సినిమాలో కూడా చెప్పుకుంటాడు, ఎలాంటి వాడినైనా సరే హోప్ అని ఉంటుంది, అది అది బతికిస్తుంది. లేకపోతే చిన్న జబ్బు వచ్చిన వాడిని కూడా వాడికి విశ్వాసం లేదు జీవితం మీద అనుకుంటే అది చంపేస్తుంది. ఓకే, కనుక హోప్ కావాలి అనుకుంటే రవి, రామకోటి రాయండి, రామరక్షా స్తోత్రం చదవండి. ఏమీ చేయలేనండి, శ్రీరామ రామ రామ 3 సార్లు అనండి చాలు. అంత అది అది అదైతే చేయగలరు కదా, 3 నిమిషాల్లో అయిపోతుంది. నాకు టైం ఉండదండి, ఇది ఒక సాకు. ఓకే, లేదా రామాయణం పట్టుకోండి, అందులో ఒక సర్గ చేయండి రోజుకి. ఓకే, శివ సహస్రనామం చేయండి, రుద్రాభిషేకం చేయండి. దీనికి డబ్బులు కట్టేయడం కాదు. ఓకే, వీటిల్లో మీరు స్వయంగా ఏవి చేసుకోగలిగితే ఫలితం వస్తుంది. డబ్బు కట్టేయడం వల్ల ఫలితము రాదు. దయచేసి ఇది గమనించండి. డబ్బు కట్టండి, వాళ్ళకి ఏదో ఇవ్వాలి అనుకుంటున్నారు, బ్రాహ్మణులకు ఏదో చేయాలి అనుకుంటున్నారు, చేయండి, అలా చేయండి, అది వేరు. అంతేగాని నాకేదో అయిపోవాలని వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు చూడండి, చాలా అవివేకం ఇది. ఓకే, గ్రహశాంతి ఎప్పుడు చేస్తారు అని అంటే, ఒకవేళ ఓవర్గా ఉంది. ఇప్పుడు ఈ పామిస్ట్రీ నేర్చుకునే వాళ్ళకి తెలుస్తుంది, హస్త సాముద్రికం నేర్చుకునే వాళ్ళకి బాగా ఎత్తు అంటే ఉండవలసిన దానికంటే ఎత్తుగా ఉంది. మౌంట్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ఏంటంటారు గుర్తులేదు నాకు. అదే ఈ ఈ చేతుల మీద చూస్తారు కదా, ఈ రవిస్థానం బాగా ఓవర్ ఎత్తుగా ఉంది. అలాంటప్పుడు శాంతి చేస్తారు, ఎందుకంటే ఎక్కువ ప్రవర్తిస్తుంది, అది బాగా అహంకారం ఉంది, దానికోసం శాంతి చేస్తారు. ఓకే, అంటే కొంత మనిషికి ఉండవలసింది ఉండాలి, ఎందుకంటే ఆత్మాభిమానం లేకపోతే నిర్లజ్జగా ఉంటాడు, లజ్జ లేకుండా ప్రవర్తిస్తాడు, అలా కూడా ఉండకూడదు. కాబట్టి ఉండవలసినంత మనిషికి అహంకారము, ఉండవలసినంత మనిషికి ఆత్మాభిమానము ఉండి తీరాలి. అది హద్దు దాటినప్పుడు, ఎక్కడ చూపించాలో తెలియకుండా ప్రవర్తిస్తున్నప్పుడు మాత్రం ఇబ్బందులు వస్తాయి. ఓకే, సరే, ఆదిత్య హృదయము రవికి. ఓకే, ఆ, రవికి నీరు విడిచిపెట్టడం అర్ఘ్యం చాలా మంది చెప్తారు ఆస్ట్రాలజర్స్. మీరు నార్త్ వైపు వెళ్ళారు అంటే దీపాంశుగిరి అవనివ్వండి, ఆ తర్వాత ఆస్క్ హితేష్ ఆస్ట్రాలజీ అని ఒక ఛానల్ ఉంది, చాలా బాగుంది, అతను కూడా బాగా చెప్తాడు. అతను కానివ్వండి, ఇంకా నేను 4-5 దగ్గర విన్నా అర్ఘ్యం ఇవ్వడం సూర్యుడికి. ఓకే, హిందీలో అయితే జల్ దేనా అని అంటారు, తర్వాత అర్ఘ్యం ఇవ్వడం అంటారు తెలుగులో అయితే. సంస్కృతంలో కూడా అర్ఘ్యం ఇవ్వడమే అవుతుంది. ఇవి ఏవి చేయలేకపోతున్నాం, కనీసం సూర్యోదయం సమయానికి బయటికి వచ్చి ఒకసారి సూర్యుడికి దండం పెట్టడం, సూర్యాస్తమయానికి సూర్యుడికి దండం పెట్టడం, ఈ ద్విసంధ్య పాటించడం. ఓకే, కారణం ఏంటి అంటే మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాము, రాముడు, రుద్రుడు, అగ్ని, ఈ మూడు కూడా సూర్యుడికి ఇంపార్టెంట్. ఓకే, అలాగే డబ్బు గురించి ప్రాబ్లం అవుతుంది,
డబ్బులు సంపాదించడానికి కెరీర్కు ప్రాబ్లం అవుతుంది. మీ రవి ఎక్కడున్నాడో విడిచిపెట్టండి. వీటిలో ఎక్కడా కూడా మీకు రవికి ఏమి సంబంధం లేదు ఈ రిచువల్స్కి. రామకోటి రాస్తున్నారు, మీకు రవి 8దో ఇంట్లో ఉండిండి, 12ో ఇంట్లో ఉండిండి, 5ో ఇంట్లో ఉండిండి, లగ్నంలో ఉండిండి. ఈ రిచువల్స్ అన్నిటికీ, రామకోటికి, రామరక్షా స్తోత్రానికి, రామాయణానికి, వాటికి మీకు రవి యొక్క ప్లేస్మెంట్తో సంబంధం లేదు. రవి బాగుపడడం కోసం, రవి మీకు మంచి ఫలితాలు ఇవ్వడం కోసం ఇవి చేస్తున్నారు. అలాగే ఈ ఓం ఘ్రిణి సూర్య ఆదిత్యాయ శ్రీం, ఇది ఇతను మన పండిట్ సంజయ్ రథ్ గారు ఇచ్చారు. ఈ మంత్రము బాగా పనిచేస్తుంది, ఇది చేయవచ్చు. ఓకే, ఓం దేనికి కెరియర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇది ఫలానా వాళ్ళే చేయాలని లేదు, అందరు చేయొచ్చు, బాగా పనిచేస్తుంది ఇది. ఓం ఘ్రిణి సూర్య ఆదిత్యాయ శ్రీం. దీంట్లో నాకు 8ో ఇంటి అధిపతి కదండి రవి, అలాంటి క్వశ్చన్స్ చెయ్యవద్దు, అలా పని చెయ్యవు. రవి 10ో ఇంట్లో దిగ్బలం పొందుతున్నాడు కనుక రవి అందరికీ రవి. మీరందరూ సౌరమండలంలో ఉండే భూమి మీదే ఉన్నారు, మీరు ఇంకా వేరే గ్రహం ఏర్పడలేదు, అక్కడికి వెళ్ళిపోలేదు, వేరే సన్ లేడు, అందరికీ ఒకటే రవి ఉన్నాడు. కాబట్టి అందరికీ రవి ఇంపార్టెంట్. అలా అనుకున్న వాళ్ళు మాత్రమే చెయ్యండి. ఓకే, ఏమంటారు, సగం సగం నాలెడ్జ్తో అక్కడ ఓలా విన్నాను, ఇక్కడ ఓలా విన్నాను, అవుతుందో లేదో, ఓకే, ఇలాగా ఏమంటారు, సగం మనస్సుతో చేయకండి, పూర్తి మనస్సు పెట్టి చేయండి ఏం చేసినా సరే. ఓకే, ఆ, అలాగే ఈ ఓం ఘ్రీణి సూర్య ఆదిత్యాయ శ్రీం లాగే ఇది కూడా చేయవచ్చును. ఒక్కొక్క దీనికి, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఆదిత్యులు ఉన్నారు, 12 ఆదిత్యులు ఉన్నారు, ద్వాదశ ఆదిత్యులు అంటాము. ఓం ఘ్రీణి దాత ఆదిత్యాయ నమః ఇలా చేయొచ్చు. ఓం ఘ్రీణి అర్యమాన్ ఆదిత్యాయ నమః, ఇది వృషభానికి. ఓకే, అలాగే మిథునానికి మిత్ర ఆదిత్యుడు. ఓకే, అలాగే కర్కాటకానికి వరుణ ఆదిత్యుడు. అలాగే సింహానికి ఇంద్ర ఆదిత్యుడు. కన్యకి వివస్వన్ ఆదిత్యుడు. ఓకే, తులకి పూషణ్ ఆదిత్యుడు. అలాగే వృశ్చికానికి పర్జన్యుడు ఆదిత్యుడు. ఓం ఘ్రీణి పర్జన్య ఆదిత్యాయ నమః ఇక్కడ ఇచ్చాను మంత్రం కూడా. ఓకే, అలాగే ధనస్సుకి అంశుమన్ ఆదిత్యుడు. ఓకే, మకరానికి భాగ ఆదిత్యుడు. అలాగే కుంభానికి త్వష్ఠ ఆదిత్యుడు. అలాగే మీనానికి విష్ణు ఆదిత్యుడు లేదా విష్ణవ ఆదిత్యుడు. ఓకే, వీటిల్లో కూడా కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఏరీస్కి ఆర్యమాన్ అంటారు, అంటే మేషానికి ఆర్యమాన్ అంటారు. నేను మాత్రం ఇవి వాడుతున్నాను, దానికి నాకు లాజిక్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో క్యాన్సర్ అని ఉంది, కర్కాటకము, దానికి వరుణుడు. వరుణుడు నీటికి ప్రతీక. ఓకే, నీటికి ప్రతీక. అలాగే ఆర్యమాను ఆ, యముడితో కలిసి పనిచేస్తున్నాడు, అరి యమ. ఓకే, అలాగే 2ో ఇంట్లో ఉన్నవాళ్ళు, మన పెద్దవాళ్ళు కూడా 2ో ఇంట్లోంచి కనిపిస్తారు కనుక అర్యమాన్ అది సరిపోతుంది. మిత్ర జమిని, మూడో ఇంట్లో బుధుడు ఉంటాడు. బుధుడు ఆ, మిత్రులకి రిప్రజెంటేటివ్. ఓకే, అలాగే లియో సింహము ఇంద్రుడు. ఓకే, కనుక నా నా అండర్స్టాండింగ్కి ఇది కరెక్ట్గా ఉందని నాకు అనిపించింది. వీటిల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నేను లేదో ఇది చెప్తానంటే నాకు అవతల వ్యక్తి ఏదో వ్యతిరేకము, నేను అది కాదు ఉద్దేశం. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్గా నేను చాలాసార్లు చెప్తున్న మాట ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. ఆ, ఏమిటంటే ఆ, మీమాంస గ్రంథాలు 2 ఉన్నాయి. ఒకటి పూర్వమీమాంస, 2 ఉత్తర మీమాంస. ఎవరైతే గరికపాటి వారిని ఫాలో అవుతారో వాళ్ళందరికీ వినుంటారు ఈ మాట. ఓకే, ఈ పూర్వమీమాంసని పరాశర మహర్షి రాశాడు. ఉత్ ఆ, పూర్వమీమాంసని జైమిని రాశాడు. ఓకే, ఉత్తర మీమాంసని పరాశరుడు రాశాడు, పరాశర మహర్షి. జైమిని పూర్వమీమాంసలో ఏం రాశాడంటే, ఈ మొత్తం ఈ వ్యవస్థ అంతా ఏదైతే ఉందో, ఈ చరాచర జగత్తంతా వ్యక్తి యొక్క కర్మ మీద ఆధారపడి ఉన్నది, ఇక్కడెక్కడా భగవంతుడికి స్థానము లేదు అన్న ప్రతిపాదన చేశాడు మీమాంసలో, పూర్వమీమాంసలో. ఉత్తర మీమాంసలో పరాశర మహర్షి ఏం రాశాడంటే, ఎంత కర్మబద్ధుడై మనిషి ఉన్నప్పటికీ ఈ వ్యవస్థ అంతా నడిపించడానికి ఒకడున్నాడు, భగవంతుడు. అది ఆడా కాదు, మగా కాదు, దానికి డిస్క్రిప్షన్ ఇచ్చి ఈ కర్మ అంతా లెక్క పెట్టి, వీడికి ఇంత కర్మ వస్తుంది, మంచి ఫలితం ఇంత, చెడు ఫలితం ఇంత అని వేస్తున్నాడు కదా, దానికి ఒక వ్యక్తి ఉండాలి. ఓకే, ఆ వ్యక్తి ఏదైనా కానీ, వ్యక్తి అనుకో, శక్తి అనుకో, ఏదైనా అనుకో, అదొకటి ఉంది, అదే భగవంతుడు, అదే పరమాత్మ. ఇది పరాశరుడు చెప్పాడు. ఓకే, ఇద్దరు ఒకరి అభిప్రాయాల్ని ఒకరు సమర్థించుకున్నారే తప్ప
అవతలి వ్యక్తి తప్పుకు చెప్పాడు అన్న మాట పరాశరుడు కూడా రాయలేదు. నిజానికి పరాశరుడికి శిష్యుడు జైమిని, పరాశరుడి దగ్గర నేర్చుకున్నాడు, వ్యాసుడితో కలిసి నేర్చుకున్నాడని చాలామంది చెప్తారు. ఓకే, ఎందుకంటే పరాశరుడు దగ్గర వ్యాసుడు నేర్చుకున్నాడు. మరి పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం అని ఉంటుంది కదా విష్ణు సహస్రనామంలో. పరాశరుడి కొడుకు వ్యాసుడు అయి ఉన్నాడు. ఓకే, కనుక వ్యాసుడు జైమిని ఇద్దరు క్లాస్మేట్స్ అని ఒక వాదన ఉంది. నేను ఏ వాదనని బలపరచడం లేదు దీంట్లో, ఎందుకంటే దానివల్ల ఏం ఉపయోగం లేదు. పీకానం లాగానం చర్చలు అంటారు, ఇవి వేస్ట్. చేయవలసింది ఏమిటి అంటే ఇద్దరు రెండు అభిప్రాయాలు ఉన్నాయి అని అంటే రెండింటినీ గౌరవించండి. మీకు లాజికల్గా ఏది అనిపిస్తే అది చెయ్యండి. ఓకే, అంతేగాని అవతల వారు గొప్పవారు, నువ్వు వారిని ఎలాగా ఆక్షేపిస్తావు, యువతల వారు గొప్పవారు, వీళ్ళని ఎలాగా ఆక్షేపిస్తావు అంటే నాకు తెలిసింది నేను నేర్పిస్తున్నాను. ఇందులో పక్క వాళ్ళు ఎవరో బాధపడతారని నాకు తెలిసింది నేను నేర్పించడం మానేయకూడదు, అందుకు నేర్పించడం మొదలుపెట్టాను. ఓకే, ఇప్పుడు ఈ గొడవలేని లేని విషయం. ఓకే, చాలా సులువైన విషయం. ఇందులో ఎవరు కొడుకు సావక్కర్లేదు, నువ్వు ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు గొప్ప అని. ఓకే, అయితే ఒకళ్ళు చెప్పింది గొప్ప మరొకళ్ళు చెప్పింది తప్ప అన్నది అనుకోక్కర్లేదు. ఆ, ఏంటి అంటే ప్రాక్టికల్ రెమెడీస్. ఓకే, రవి బాగా లేడు, నేను చాలా మందికి ఇచ్చే రెమెడీ, బాగా పనిచేస్తున్న రెమెడీ ఏంటంటే మీ ఇంట్లో గోడ గడియారాలు పెట్టుకోండి. గోడ గడియారాలు తూర్పు దిక్కుకి ఉన్న గోడలకు పెట్టుకొని ఆ, అవి కరెక్ట్ టైం చూపించేటట్టు చేయండి. ఓకే, గడియారం గోడలకి, ప్రతి రూములోని తూర్పు గోడకి ఒక గడియారం పెట్టండి. ఓకే, ఆ గడియారం సరైన సమయం చూపించేటట్టు ఉండాలి. ఓకే, ఇంకోటి, కాన్ఫిడెన్స్ ఉండట్లేదు, నాకు ఏమవుతుందో యాంగ్జైటీ ఉంది, టెన్షన్ ఉంది, నాకు ఏమిటో అయిపోతుందని బెంగ ఉంది, వీటన్నిటికీ రవి కిందకు ఉండడం కారణం. మీరు అనొచ్చు నాకు రవి ఉచ్చులో ఉన్నాడండి అని. రవి ఉచ్చులో ఉండడానికి, మీకు వస్తున్న యాంగ్జైటీకి అంటే ఎక్కడ పొజిషన్లో ఉన్నా సరే యాంగ్జైటీ రావచ్చు. కనుక రవిని ఇంప్రూవ్ చేసుకోవడానికి చేతికి రిస్ట్ వాచ్ పెట్టుకోవడం. ఓకే, మీ దగ్గర ఏమైనా క్యాలెండర్స్ అవి ఇంట్లో ఉన్నాయి, అవి పాత డేట్లు చూపిస్తున్నాయి, అవి తీసేసేయండి. ఓకే, కరెక్ట్ డేట్తో ఉన్న క్యాలెండర్స్ పెట్టుకోండి. ముఖ్యంగా హాల్లోకి ఎక్కువ లైట్ ఎక్కడికైతే వస్తుందో అలాంటి చోట బాగా ఓల్డ్ క్యాలెండర్స్, ఇది దేవుడి బొమ్మ ఉందండి అని చెప్పి పెట్టేమో క్యాలెండర్ కింద కట్ చేయడు, అది అలాగే ఉంచుతాడు. ఉంచి దేవుడి బొమ్మ ఉంది కదా దేవుడి బొమ్మ ఉంది కదా అంటుంటాడు. ఓకే, అలాంటివి ఆ కిందన ఉన్నది కట్ చేసి ఉత్త దేవుడి బొమ్మ ఒకటి పెట్టుకోండి మీరు. ఓకే, అలాగే పెద్దవాళ్ళకి, మీ బాస్కి, మీకు, మీ తండ్రికి, ఓకే, గవర్నమెంట్కి ఎగ్గొడుతూ, ఒకవేళ ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారు అనుకోండి గవర్నమెంట్, చాలామంది ఏం చేస్తారంటే నేను ట్యాక్స్ ఎలా తగ్గించుకోవచ్చు అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నంలో ఏమవుతుందంటే ఇక్కడ ఇక్కడ ట్యాక్స్ తగ్గించుకుంటూ ఉంటాడు, ఇంకో చోట నుంచి లీక్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాడు డబ్బులన్నీ. దానికి డబల్ వసూలు అవుతూ ఉంటుంది బయట నుంచి. ఏ ఆరోగ్యమో, లేకపోతే ఈ ఏమంటారు, ఈ ఆడవాళ్ళ బాధ ఉంది కదా ఇంట్లోని, దాని వల్లనో, లేకపోతే ఆ కజిన్స్ ఎవరికో బాగోలేదనో, రాముడికి వచ్చిన ఇబ్బందులు ఏమున్నాయో చూడండి. ఓకే, మీరు ట్యాక్స్ ఎగ్గొడితే ఎటు నుంచి వస్తాయి ఇబ్బందులు? రాముడికి ఎక్కడెక్కడి నుంచి ఇబ్బందులు వచ్చాయి? ఒకటి, బంధుమిత్రు పరివారాల నుంచి వచ్చే ఇబ్బందులు, ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ వల్ల వచ్చే ఇబ్బందులు. ఓకే, తన యొక్క బ్రదర్కి అమ్మ వల్ల వచ్చే ఇబ్బందులు. ఓకే, వీటన్నిటి వల్ల. ఇలా అంటే చాదస్తం అంటారు, కానీ అనుభవించిన వాడికి, ఎదురుగుండా చూస్తున్న వాడికి, రిలేట్ చేసుకోగలిగిన వాడికి తెలుస్తుంది, ఓహో ఇది ఇక్కడ జరిగింది కాబట్టి అక్కడ కనెక్షన్లో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట అని. ఓకే, కనుక కట్టవలసిన ట్యాక్సెస్ కట్టేయండి, వాటిని అవాయిడ్ చేయొద్దు. బాస్, మేనేజ్మెంట్, వాళ్ళకి ఇవ్వవలసిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వండి. కుర్చీకి మర్యాద అంటారు కదా, ఎందుకంటే కుర్చీకి కారకుడు రవి, కనుక కుర్చీకి మర్యాదని ఇవ్వండి. అతను ఎలాంటి వ్యక్తి అయినా అయి ఉండనివ్వండి, కానీ కుర్చీకి ఒక మర్యాద అని ఉంటుంది, ఆ కుర్చీకి మర్యాద ఇవ్వండి. అలాగే పవర్కి మర్యాద. సో ఏదైనా ఒక ఏమంటారు, ఒక సింహాసనం ఉంది, దాన్ని మర్యాదతో చూడాలి. ఓకే, ఒక కుర్చీ మీద కూర్చునే వ్యక్తి కంటే ఆ కుర్చీకి ఉన్న పదవి, ఆ కుర్చీకి ఉన్న గౌరవాన్ని కాపాడాలి. ఓకే, అలాగే మెడల్స్, అవార్డ్స్ ఏమైనా వచ్చాయంటే వాటిని ఎలా పడితే అలా విసిరేయకుండా వాటిని జాగ్రత్తగా పెట్టుకోవడం, అందంగా పెట్టుకోవడం. కుర్చీలు విరిగిపోయినవి లేకుండా ఇంట్లో చూసుకోండి. ఇంట్లో విరిగిపోయిన కుర్చీలు, కొందరు ఉంటారు మూడు కాళ్ళు బాగున్నాయి, నాలుగు, ఇంటి ఈ రోజుల్లో లేరు అలాంటి వాళ్ళు. అలాంటివి ఒకవేళ ఉంటే అవి తీసేయండి. ఇవి కూడా యాంగ్జైటీకి, లేకపోతే రవి పాడవడానికి కారకుడు అవుతారు. ఓకే,
మూడు కాళ్ళ కుర్చీలు అలాంటివి ఏమైనా ఉంటే తీసేయండి. స్టూల్స్ సగం విరిగిపోయి స్టోర్ రూమ్లో పడున్నాయి కుర్చీలు, ఏం వాడట్లేదండి కానీ స్టోర్ రూమ్లో ఉన్నాయండి, తీసి అవతలు పారేయండి. ఓకే, రవికి సంబంధించిన ఇష్యూస్ వస్తాయి. ఒకటే అదే ఆరోగ్యము, లేకపోతే కెరీర్, ఇవే కదా మెయిన్, ఉద్యోగం, ఆరోగ్యం. అందుకే రవి దగ్గర నుంచి మొదలు పెట్టండి. ఏం చేసినా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, పొజిషన్, ఈగో, రెస్పెక్ట్. ఓకే, రెస్పెక్ట్ ఇవ్వండి, అందరినీ గౌరవప్రదంగా మాట్లాడండి. సోలార్ ప్యానెల్స్, లైట్ బల్బ్స్, ల్యాంప్స్, ఓకే, స్పైసెస్. అస్సలు కారం తినలేకపోతున్నాను నేను, సున్నా కారం తినగలుగుతున్నాను, ఏమాత్రం కారం వేస్తే నాకు చాలా మంట వచ్చేస్తుంది అని అనుకున్నారు అంటే రవి చాలా వీక్గా ఉన్నాడు. మీకు ఉచ్చులో ఉండేవండి, లగ్నంలో ఉండేవండి, లేకపోతే 10వ ఇంట్లో ఉండేవండి, రవి వీక్గా ఉన్నాడు. మీరు రవిని అర్జెంటుగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, బెల్లానికి కారకుడు, మంత్రాలన్నిటికీ మంత్రసిద్ధి కలగాలి, మంత్రాలు బాగా పలకగలగాలి, దానికి కూడా రవి కారకుడు. అలాగే హనీ అంటే తేనె. ఓకే, గోధుమలు, తేనె, వీటికి కూడా కారకుడు. రోజు కొద్దిగా తేనె తినడం. ఓకే, ఇవన్నీ చాలా సింపుల్ రెమెడీస్. ఓకే, సెకండ్ హౌస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎందుకంటే రెండో ఇల్లు ప్రొటెక్షన్కి కారకుడు. సో సెకండ్ హౌస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సన్ గ్లాసెస్, ఎప్పుడు ఒక నెత్తి మీద ఒక టోపీ పెట్టుకో అని సజెస్ట్ చేస్తారు. సెకండ్ హౌస్ సన్ ఉంది, నెత్తి మీద టోపీ పెట్టుకో, మీకు ఇబ్బందులు వస్తున్నాయి అంటే. ఓకే, తల మీద టోపీ పెట్టుకో, లేకపోతే బయటకు వెళ్తే అంబ్రెల్లా వేసుకొని వెళ్ళి, గొడుగు, లేదా సన్ స్క్రీన్స్. ఓకే, కళ్ళద్దాలు, బెల్ట్, మంచి బెల్ట్ వాడడం. కొంతమంది చిరిగిపోయిన బెల్టే వాడుతూ ఉంటారు, మీరు రవి పాడవుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ మీరు ఆ, ఏమంటారు, ఇవి మూఢనమ్మకాలు అని అనుకుంటూ కనీసం మంచి బట్టలు వేసుకో, డబ్బులు ఉన్నాయిగా, చిరిగిపోయిన బెల్ట్ ఎందుకు, మంచి బెల్ట్ పెట్టుకో. ఓకే, అందంగా కనబడు, నీకు ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంటుంది. వేడి. ఓకే, ఆ, తర్వాత ఏమంటారు, వేసవి కాలము, బౌండరీస్. ఓకే, కొంత ఏదైనా బౌండరీ మీద పని చేస్తున్నారు అనుకుందాం, అంటే ఇది రకరకాలుగా తీసుకోవచ్చు బౌండరీస్. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటిని ఇంకెవడో ఆక్రమించేసాడు, కొద్దిగా ఒక 4 అడుగులు లోపలికి వచ్చేసాడు, అది కూడా, దానికి కూడా రవికారకుడు. ఇక్కడ సింహం తన యొక్క మూత్రంతో బౌండరీస్ని ఫిక్స్ చేస్తుంది, మీరు జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది సింహం గురించి నేర్చుకుంటే. ఓకే, అలాగే కస్టమ్స్లో పనిచేస్తున్నారు, అది కూడా బౌండరీ కింద లెక్క. ఆ దేశం నుంచి మీరు వేరే చోట నుంచి ఇంకోటి తెస్తున్నారు. ఓకే, లేదా ఓషన్స్ మీద పనిచేస్తున్నారు, ఈ సముద్రం మట్టం, సముద్రం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మాది నేవీలో పనిచేస్తున్నారు, ఏమంటారు, ఆ వాటర్స్ మీద పనిచేస్తారు. ఆ నేవీ వాళ్ళు పట్టుకుంటూ ఉంటారు, మీ షిప్ మా దాంట్లోకి వచ్చిందని శ్రీలంక వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటారు, అయితే మన వాళ్ళు శ్రీలంక వైపు వెళ్ళిపోతే వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక్కోసారి ఇబ్బందులు వస్తాయి. ఓకే, వాటికి కూడా రవి కారకుడు, ఎందుకంటే బౌండరీకి రవి కారకుడు కనుక. ఓకే, రవి కేతు చూస్తూ ఉంటాం ఒక్కోసారి, సన్ కేతు కాంబినేషన్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి, అవి బౌండరీస్కి కారకులు. ఓకే, అలాగే రాయల్ ఫ్యామిలీస్, రాయల్టీ, అంటే బంగారానికి రవి కారకుడు. గోల్డ్ కాయిన్స్, లగ్జూరియస్ ఐటమ్స్కి, ప్రతిష్టకి, గర్వంగా మనం 10 మంది ముందు తల ఎత్తుకు తిరగడానికి. ఓకే, మన చదువుకి, మన పిల్లలకి, మన ఇంటెలిజెన్స్కి, హెల్త్కి, విటమిన్ డికి, హార్ట్కి, ఎక్సర్సైజ్కి, కడుపులోని అరుగుదలకి, డైజెషన్కి, పొట్ట రావడానికి, పొట్ట లేకపోవడానికి, అన్నిటికీ కూడా రవి కారకుడు. వీటిల్లో నుంచి మీరు రెమెడీస్ తీసుకొని ఇవ్వచ్చు. ఓకే, ఎలా ఇవ్వాలి అన్నది కొద్ది రోజుల్లో తెలుస్తుంది. బేసిక్ రెమెడీస్ నేను ఏం చెప్తున్నాను అంటే, సన్ బాగుపడాలి అంటే, ఒకటి, నీరు విడిచిపెట్టండి, అర్ఘ్యం ఇవ్వండి రవికి. రోజు ఒక టైం పెట్టుకొని అర్ఘ్యం ఇవ్వండి. 7 అవనివ్వండి, 8 అవనివ్వండి, 9 అవనివ్వండి. నేను తొందరగా లేవలేనండి, మెల్లిగా లేచి 9ంటికి అర్ఘ్యం ఇవ్వు, పర్వాలేదు, కానీ ఒకటే టైం పెట్టుకోవాలి, రోజు ఆ టైంకి చేయాలి. అంతేగాని ఇవాళ నేను 4:30కి ఇచ్చానండి, మరుసటి రోజు నుంచి నాకు బద్ధకం అయిపోతుంది, నేను లేవలేకపోతున్నాను, చలికాలం, అలా చేయకండి. ఒక టైం పెట్టుకొని ఇవ్వండి. నేను ఇవేమి నాకు నమ్మకం లేదు, గోడ గడియారాలు ఇవి చెప్పాను కదా, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి, టైం మీద కాన్సన్ట్రేట్ చేయండి. సమయానికి చేయవలసిన పనులు మీరు బద్ధకం లేకుండా చేస్తున్నారో లేదో ముందు చూసుకోండి. ఓకే, స్పెసిఫిక్ రెమెడీస్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్కి ఇవ్వబడతాయి కనుక అవి ఇక్కడ నేను డిస్కస్ చేయడం కుదరదు. మీకు సిగ్నిఫికేషన్స్ మాత్రము, ఇంకా ఎలాగ ఇస్తారు రెమెడీ అన్న కాన్సెప్ట్ ఒకటి నేను నేర్పిస్తాను. కొద్దిగా ప్లానెట్స్ ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆమ్, రాశి సిగ్నిఫికేషన్స్ కూడా నేర్పించాలి, ఒక్కో రాశి ఏమేమి చూపిస్తుంది అన్నవి కూడా
నేర్పించిన తర్వాత మీకు ఇవ్వాలి. కనుక రెమెడీస్ కొద్దిగా మెల్లిమెల్లిగా నేర్చుకుందరు, ఆఖరణ వస్తాయి రెమెడీస్. నీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా రెమెడీస్ సింపుల్గా ప్రతి వాళ్ళు చేయగలిగినవిగా ఉండాలి. అంతేకాని ఎంత కాంప్లెక్స్గా ఉంటే అంత ఫలితం వస్తుంది అని అనుకోవడం చాలా చాలా పెద్ద అవివేకము. దాంట్లో ఖచ్చితంగా ఉండవద్దు. రెమెడీ మీకు మీరు చేసుకోగలగాలి. ఇంకొకటి నేను ఏం చెప్తానంటే, రవి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ, సాధ్యమైనంత మీరు మెలకువగా ఉన్నంతసేపు సాధ్యమైనంత వెలుతురు మీకు వస్తున్నట్టు చూసుకోండి. ఇది నాకు నేను చాలా మందిని అడుగుతాను. వాళ్ళు యాంగ్జైటీలో ఉంటారు, టెన్షన్లో ఉంటారు, కంగారులో ఉంటారు. అంటే ఫస్ట్ థింగ్ అడిగేది ఏంటంటే, మీరు కూర్చున్న చోట చీకటి ఎక్కువ ఉంది కదా అని అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్ అవును అని అంటారు. అక్కడే తెలిసిపోతుంది వీళ్ళు యాంగ్జైటీలో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు. ఓకే, ఒకవేళ సూర్యరశ్మి రాని ప్రదేశంలో ఉంటే కనీసం మీరు ఇంట్లో ఎక్కడైతే కూర్చుంటున్నారో అక్కడ కావలసినంత విద్యుత్ కాంతిని ఏర్పాటు చేసుకోండి. అందరికీ ఉన్నాయి కదా బల్బులు, బల్బులు వేసుకోండి, కూర్చోండి. చీకట్లో ఎందుకు కూర్చుంటున్నారు? శనిని ఎందుకు ఆహ్వానిస్తున్నారు? రవిని పెట్టుకోండి. ఓకే, పాజిటివ్ ఎనర్జీ ఎనర్జీ వస్తుంది. అలాగే పరిసరాలు, లోగిళ్ళు అన్నీ నీట్గా ఉంచుకోండి. ఇది రవికి చాలా ఇంపార్టెంట్. మీకు ఎవరికైనా కామెంట్స్ ఏమైనా ఉంటే చెప్పచ్చు. క్వశ్చన్స్, కామెంట్స్ ఏం ఒక డౌట్ ఉంది సార్. అడగండి. దశమ భావానికి సంబంధించి గాయత్రి మంత్రాలు చెప్పారు కదా సార్. అందరూ చేయొచ్చు, దశమానికనే కాదు. కెరీర్ ఎవరికి ప్రాబ్లం ఉన్నా గాయత్రి చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు ఒక్కొక్క రాశికి ఇచ్చారు కదా, ఉమ్. ఇప్పుడు ఆ ఏ రాశిలో రవి ఉందో అక్కడ చేయమంటారా, లేకపోతే వాళ్ళ దశమ భావం ఏ రాశి అయిందో అక్కడ చేయొచ్చు అంటారా? కాదమ్మా, రవి ఎక్కడ ఇవా నేను మీరు ఏమిటి అడుగుతున్నారు మీరు? ఒక్కొక్క రాశికి ఒక గాయత్రి ఇచ్చారు కదండి. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఆదిత్యుల్ని ఇచ్చాం. ఓకే. అది దశమ భావం ఏదైందో ఆ భావానికి సంబంధించిన. కాదు, రవి ఓకే ఎక్కడున్నాడో అంతే. ఓకే ఓకే సార్. ఎందుకంటే ఇది రవికి సంబంధించిన గాయత్రి ఇది. ఓకే సార్. సో రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మీకు మేషంలో రవి ఉంటే అంతే ఇచ్చాను నేను. ఓకే, అందుకని ఇంకేం లేదు. లేకపోతే వృషభంలో రవి ఉంటే అది ఇచ్చాను నేను. ఓకే సార్. ఎవరికి క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. బాగుందా? సార్ నాకు అడగండి. సార్ ఇప్పుడు ఇందాక రవికేతుల విషయంలో చెప్పారు కదా సార్, ఆపోజిట్ లో వస్తున్నప్పుడు ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని. ఉమ్, ఆ అలాంటప్పుడు అంటే ఆపోజిట్ దాటి అంటే ఎక్లిప్స్ అయిపోయిన తర్వాత ఉమ్. ఆ దాటేసిన తర్వాత ఉన్న ఎఫెక్ట్ కి అసలు రవికేతువులు అసలు ఒక రాశిలో లేనప్పటికీ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా సార్? క్వశ్చన్ క్లారిటీ లేదు. ఒక రాశిలో లేనప్పుడు అంటే అంటే ఇప్పుడు ఇందాక మీరు చూపించిన చార్ట్ లో కేతువు రవి క్రాస్ అయిపోయారు సార్, అంటే ఎక్లిప్స్ అయిపోయింది అనుకోండి. ఓకే, అప్పుడుకి ఇదే చార్ట్ లో రవి కేతువు అంటే సన్ను కేతువు మేషంలో లేకుండా వేరే ఎక్కడ ఉన్నారనుకోండి. అప్పుడు ఆ, మీకు ఎక్లిప్స్ ఎలా అవుతుంది? అవ్వదు కదా. అంటే అదే కాబట్టి రెండు ఒకటే అంటారా అని అడుగుతున్నా నేను. అంటే క్రాస్ పాస్ అయిపోవడం ఒకటిను, అసలు అదే రాశిలో ఇద్దరు లేకపోవడం ఒకటేనా అని అడుగుతున్నా సార్. కాదు, జనరల్గా ఎలా తీసుకుంటారంటే రవి రాహువులు తీసుకుంటారు. ఓకే, కేతు కాకుండా రవి రాహువులు ఊహించుకోండి. ఓకే, రవి రాహువులు ఊహించుకున్నప్పుడు రవి రాహువులు ఒకళ్ళనొకళ్ళు క్రాస్ అయిపోయారు అనుకోండి. రవి యాక్చువల్గా ఎక్కువ బ్రైట్గా ఉంటాడు, ఉండాల్సిన దానికంటే ఎక్కువ బ్రైట్గా ఉంటాడు అని ఒక వాదన ఉంది. ఇవి నాకు సరిపోతున్నాయి అనిపించింది. అర్థమైందా? అంటే నా డౌట్ ఏంటంటే ఆ కేతువు క్రాస్ అయిపోయాడు కాబట్టి ఇక ఆ బాక్స్ లో ఉన్నా లేకపోయినా ఒకటేనా అని అడుగుతున్నా సార్ నేను. ఎక్కువ బలంగా ఉన్నాడు అంటాను నేనైతే. ఒకటే బాక్స్ లో ఉండి ఇద్దరు దాటిపోయి వెళ్ళిపోయారు అనుకోండి. ఎందుకంటే గ్రహణం జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, కిరణాలు ఓకే. రాకుండా అడ్డుపడతాయి కదా. అవును సార్, అర్థమైంది అర్థమైంది ఆ సార్. అడ్డుపడ్డప్పుడు ఏమవుతుంది, ఆ కాంతి ప్రసరణ జరగకుండా ఆగిపోయినప్పుడు ఒక్కసారిగా ఎక్కువ కాంతి వస్తుంది. కాబట్టి ఎక్కువ ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువ బలంగా ఉన్నాడు రవి. ఓకే సార్, ఓకే ఓకే సార్, అర్థమైంది సార్. ఉమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ అడగండి, ఆ, అడగండి. ఇప్పుడు ఆ,
ఇప్పుడు మనం రవి ఏ రాశిలో ఉంటే ఆ రాశికి సంబంధించిన సూర్యుడిని ఆరాధించాలి. అదే ఇప్పుడు క్యాన్సర్ లో ఉంటే ఒకటి అలా చెప్పారు కదా సార్. అవును. అంటే ఏ ప్రాబ్లం ఉన్నా, అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నా, కెరీర్ ఏదున్నా 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 అదే ఒక్కటే సరిపోతుంది. ఇది ఫస్ట్ చేస్తే రవి ముందు బలవత్తరంగా తయారవుతాడు. అయిన తర్వాత చంద్రుణ్ణి బలపరచుకోవాలి. తల్లిదండ్రులు బాగుపడ్డాక మిగిలిన ఈ గ్రహాలు వేటినైనా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కంక్లూడ్ అయింది అనుకుందాం, మీకన్నా ఎందుకు ఎవరికైనా సరే ఏదో గురువు బాలేడు అని అనుకుందాం. ఓకే, ఏం ఉమ్, చేస్తారు? గురువుకు తగ్గ పరిహారాలు చేస్తారు. కానీ చేసే ముందు రవి చంద్రుడు బలంగా ఉంటేనే గురువు బలపరచబడతాడు. లేకపోతే గురువు ఏమి చేయలేడు. రవి చంద్రుడు బలంగా ఉండాలి. అందుకు ముందు ఇవి చేయమంటారు. పద్ధతి అయితే ఇది. ఓకే, ఓకే సార్, థ్యాంక్ ఇది పద్ధతి ఇది. ఇప్పుడు అందరూ స్పీడ్ యుగం కాబట్టి గురువుకి ఓకే మనం చేయలేమండి, ఇవన్నీ చేయాలంటే మీకు ఇంకా 3 లక్షలు ఖర్చు అవుతుంది. ఎందుకంటే మనం పంతులకు చెప్తాం, మనం చేయంగా అప్పుడు ఇంకా 3 లక్షలు ఏమంటాడు. ఇది 40 రోజులు చెయ్యాలి ఇది అనుకుందాం ఉదాహరణకి. ఇది చెయ్యంగా మనం ఇది రోజు చేయాలంటే మీరు నాకు ఇంకో లక్ష ఇవ్వండి అంటాడు. అవి అలా కాదండి, మరి గురువుకి చేయమని అయితే గురువు ఒకదానికి చేస్తాం, ఫలితం ఉండదు. కారణం అందుకే రావట్లేదు ఫలితం. ఓకే సార్. ఉం? ఓకే సార్, అర్థమైంది. థ్యాంక్ యూ. సార్ ఈ అర్ఘ్యం ఇవ్వడం అనేది ఎవరైనా చేయొచ్చా అండి? చిన్నపిల్లలన్నా చేయొచ్చా? అంటే ఎవరైనా అన్మ్యారీడ్ అలా. ఎవరైనా చేయొచ్చు. ఆడపిల్లలు చిన్నపిల్లలు అందరూ చేయొచ్చు. హలో సార్, ఇది క్యాన్సర్ లగ్నం సార్. ఉం. సెకండ్ హౌస్లో సన్ ఉన్నారు. అది మీరు చెప్పినట్టే ఐస్, పెద్ద కళ్ళు, తర్వాత బ్రైట్ స్కిన్, డామినేటింగ్ వాయిస్ అవన్నీ సరిపోయినాయి సార్. ఉం. ఇంకొకటి, అది సన్ ఎక్స్చేంజ్ అయితే ఇప్పుడు సన్ అంటే థర్డ్లో ఉండి థర్డ్ లార్డ్ ఏమో 10th లో ఉండి ఎక్స్చేంజ్ అయితే అప్పుడు రిజల్ట్ ఇలాగే ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? అంటే సన్ ఏ లార్డ్తో కలిసి ఉంటే ఎలా వస్తుందో రిజల్ట్ అలాగే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ప్రస్తుతానికి ఇవి తెలుసుకోండి. అది ఓకే. అన్ని గ్రహాలు అయిన తర్వాత ఎక్స్చేంజ్ మాట్లాడదాం. ఎందుకంటే ఎక్స్చేంజ్ అన్నిటికంటే పెద్ద యోగం. యోగాలు అన్నిటిలోకి పెద్ద యోగం ఎక్స్చేంజ్. దాని తర్వాత మిగిలిన యోగాలన్నీ వస్తాయి. ఓకే. ఇప్పుడు సన్ 7th లార్డ్తో ఉండి నవాంశలో ఒకవేళ, అంటే సన్ 7th లార్డ్లో ఉన్నప్పుడు అదే డామినేషన్ అవి ఇష్యూస్, మ్యారిటల్ ఇష్యూస్ ఉంటాయి కదా సార్. ఉం. అది ఒకవేళ సన్ నవాంశలో వెళ్ళి 7th లార్డ్తో ఉండకుండా ఎగ్జాల్టేషన్ ఉన్నా సరే ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఓకే, నవాంశ మాట్లాడుతున్నప్పుడు చెప్పొచ్చు. క్లుప్తంగా ఒక మాట ఏం చెప్తా అంటే రాశితుల్య నవాంశ చూడండి. నేను ఇంతకు ముందు చేశాను వీడియోస్ రాశితుల్య నవాంశ గురించి. రాశితుల్య నవాంశ అంటే D1లో ఏ లగ్నం ఉందో ఆ లగ్నాన్ని నవాంశలో వేసుకుని అందులో లగ్న సప్తమాధిపతులు ఎలా ఉన్నారు నవాంశలో అన్నది చూస్తారు. అవును సార్, తెలుసు సార్ అది. పరస్పరము కేంద్ర కోణాల్లో ఉంటే బాగున్నట్టు. ఇద్దరు కలిసిపోయి ఉన్నారు, లగ్న సప్తమాధిపతులు చాలా బాగున్నట్టు. ఓకే. ఓకే, అంటే అప్పుడు ఏంటి గొడవలు ఉంటాయి. లేదా భర్తకి ఉద్యోగం, ఇప్పుడు భార్య జాతకం అనుకుందాం, ఇప్పుడు ఇది అమ్మాయి జాతకం అనుకోండి మీరు చెప్పిన ఎగ్జాంపుల్. ఓకే, సప్తమాధిపతితో రవి కలిసి ఉన్నాడు అనుకుందాము. భర్తకి జాబ్ పరమైన ఇష్యూస్ ఉన్నాయి. అతనికి జాబ్ సరిగ్గా రావట్లేదు, లేకపోతే జాబ్ చెయ్యట్లేదు, ప్రయత్నం సరిగ్గా చేయట్లేదు, ఇలాంటి రకాలుగా ఆక్షేపణ ఉంటుంది, ఓకే. ఇన్సల్ట్ ఉంటుంది దీని మీద. నువ్వు ప్రయత్నం తక్కువ చేస్తున్నావు అందుకే నీకు జాబ్ రావట్లేదు, నువ్వు బాగా ప్రయత్నం చేస్తే ఎందుకు జాబ్ రాదు, ఇగో నాకు చూడు జాబ్ ఉంది, నేనేమో 10 సార్లు ప్రయత్నం చేశాను నాకు జాబ్ వచ్చింది, ఇలాంటి ఆక్షేపణలు ఉంటాయి. ఓకే సార్. ఓకే. ఓకే, అంతే సార్. థ్యాంక్ యూ. విడిపోతున్నారా లేదా అన్నది మీరు నవాంశం చూసి చెప్పొచ్చు. గొడవ ఉందా లేదా అన్నది D1 D9 రెండు చూసి చెప్పొచ్చు. గొడవ అంటే గొడవ ఉన్నది తెలుసు సార్. కాకపోతే సన్ నవాంస్లో విడివిడిగా ఉన్నారు, 7th లార్డ్తో లేరు. సన్ ఎగ్జాల్టేషన్లో ఉన్నారు, 6th కాదమ్మా, హౌస్ లగ్న లగ్న సప్తమాధిపతులు రాశితుల్య నవాంశలో ఎలా ఉన్నారో చూడప్పుడు. క్యాన్సర్ లగ్నం అన్నారు, లగ్నాధిపతి ఎవరు? చంద్రుడు. సప్తమాధిపతి ఎవరు? శని. శని చంద్రుడు నవాంశలో కలిసి ఉన్నారు అనుకో, ఏం జరగని విడిపోరు, కలిసే ఉంటారు. ఓకే సార్. ఓకే. ఓకే, వాటికి కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. 195 కేసెస్లో విడిపోరు. ఓకే. ఓకే. ఓకే సార్.
అది థ్యాంక్ యూ. కాకుండా దశ కూడా చూసి అప్పుడు కన్ఫర్మ్ చేస్తాం. అందుకే ఇది ఒక్కటే కాదు, దశ కూడా చూస్తాం దాంతో పాటు. యా, అర్థమైంది సార్. ఓకే. గుడ్. ఇంకా అవ్వదు అనుకున్నా, ఇవాళ చాలా టైం పడుతుందేమో, లేట్ అవుతుంది అనుకున్నా, త్వరగానే అయిపోయింది ఇవాళ. సార్ ఇందాక ఎగ్జాంపుల్స్ లో సన్ విత్ ఎయిత్ లార్డ్ సెవెంత్ లార్డ్ అని చెప్పారు కదా సార్. అయితే అవునండి. అలా లార్డ్తో ఉన్నదానికి సపోజ్ ఆ భావంలో ఉన్నదానికి డిఫరెన్స్ ఏమొస్తుంది సార్? ఆ భావనలో ఉంటే వేరొస్తుంది ఫలితం. అది ఇంత ముందు ఇచ్చానుగా, అష్టమంలో రవి ఉన్నాడు, కొంత ఫలితం డిఫరెన్స్ ఉంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది. అంటే మీరు ఇది కొంచెం వెబ్సైట్ లో పెట్టట్లేదు కదా సార్, అది చూస్తే మాకు పెట్టాను, మళ్ళీ ఇప్పుడు పెట్టాను, ఇప్పుడు పెట్టారు వెబ్సైట్లో సార్. ఉన్నాయి. మీరు వీడియో కూడా వినండి, వెబ్సైట్ కూడా చూడండి. కొంత సామ్యం ఉండొచ్చు, కొంత సిమిలారిటీ ఉండొచ్చు, కొంత డిఫరెన్స్ కూడా ఉండొచ్చు. ఓకే. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సన్ రాహు తోటి ఉంటే ఎక్కువ ఇంటెన్సివ్ గా పనిచేస్తున్నారు, కేతుతో ఉన్న అలాగే ఉంటుందండి? తేడా ఉందమ్మా రెండిటికి. ఓకే. ఎందుకంటే కేతువు తల లేనివాడు, రాహు తల మాత్రమే ఉన్నవాడు. ఓకే. కనుక రాహు ఈగోని బాగా పెంచుతాడు, కేతువుని ఈగోని బాగా తగ్గిస్తాడు. సో మనిషి ఎంత పెద్ద దీంట్లో ఉన్నా సరే బాగా కిందకు వచ్చి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు రవి కేతువులు ఉంటే. ఓకే. రవి రాహువులు ఉన్నారు, చాలా గర్వంతో ఉండవచ్చును మనిషి. ఓకే. రవి రాహువులు ఉన్నారు, చాలా గర్విష్ఠగా మనిషి కనిపించవచ్చు, తనకు ఉన్న పొజిషన్ కంటే చాలా పైన ఉన్న వ్యక్తిగా కనిపించవచ్చు, ఎక్కువ బ్రైట్నెస్ కనిపించవచ్చు మనిషి. ఓకే. రవి కేతువులు ఉన్నారు, బాగా డల్ గా మనిషి కనిపించవచ్చు, చాలా 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 తెలిసి ఉండొచ్చు కానీ చాలా డల్ గా ఉన్నట్టుగా మనకి మనిషి చూడడానికి కనబడ్డాం అనమాట. రాహు కేతు వాళ్ళ ఛాయ కదా, సో మనిషి ఎలా ఉన్నాడు అన్నదానికి కూడా పనికి వస్తుంది. ఓకేనండి, అంతే. కొంత రిపిటేషన్ ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు ఈయన అడిగినట్టు, మీరు చెప్పినట్టు ఏంటది, సప్తమంలో ఉంటే అవే ఫలితాలు మళ్ళీ మీకు ఇక్కడ వస్తున్నాయంటే, అవును, కొంతవరకు అతను ఐడెంటిఫై చేసింది కరెక్టే. కొంత రిపిటేషన్ ఉంటే ఉండవచ్చును, కానీ ఇది ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, మీకు ఎఫ్లిక్షన్ ఒకవేళ ఉంటే అదే ఫలితానికి విపరీత ఫలితం వస్తుంది సుమా అని చెప్పడం కోసం నేను ఇది ఆ, మరలా ఇంకొకసారి కూడా రివైజ్ అవుతుంది అన్న ఉద్దేశంలో చెప్పినవి. ఓకే. ఇంకేం క్వశ్చన్ ఎవరికి? సార్ ఇప్పుడు భీమేశ్వర స్వామి అన్నారు కదా సార్, దగ్గరలో టెంపుల్ ఏమైనా సేమ్ పేరు మీద ఉన్నదానికి కూడా అలా అదే వెళ్ళచ్చు అన్నా సార్? కదా, క్షేత్ర మహిమ అని చెప్పి, అక్కడ ఆ క్షేత్ర మహిమ ఉండదు, అక్కడికే వెళ్ళవలసి ఉంటుంది. అదే ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి అని ఉంది, ఇక్కడ లాంగ్ లో ఉంది. అదేనండి, క్షేత్ర మహిమ ఉండాలి అంటే మీరు జ్యోతిర్లింగానికే వెళ్ళాలి. ఓకే. ఓకే. వెళ్ళలేకపోతున్నారు, ఇక్కడి నుంచి కూడా జ్యోతిర్లింగ దర్శనము మీరు మనసులో అనుకొని కూడా చేయొచ్చు, కానీ ఫలితము మాత్రం వెళ్ళి వచ్చిన వారికి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా 1,00,000-2,00,000 ఖర్చు పెట్టే కన్నా ఇది చాలా చౌకగా అవుతుంది, 10,000లో వెళ్ళి రావచ్చు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే. ఓకే సార్. ఉమ్. ఓకే. సార్ ఫ్యూచర్ లో కూడా ఇంకా సన్ క్లాసెస్ ఇంకా ఉన్నాయా సార్, లేదంటే సన్ అయిపోయిందంట? సన్ ఇక్కడికి ఆపుదాం అనుకుంటున్నానమ్మా, మొనాటనీ ఉంది జనాలకి, అందుకే ఆల్రెడీ ఇవాళ మొనాటనీ కొంత ఫేస్ చేసి ఉంటారు, సో సన్ ఇక్కడికి ఆపుతున్నాను. చాలా బాగుంది, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి. ఓకే. యా సార్, ఈ ఈ క్లాస్ చాలా బాగుంది. అంటే ఎక్కడ దొరకదు కదా ఇన్ఫర్మేషన్ ఇది. అంటే కొన్ని కొన్ని విషయాలు ఇప్పుడు ఆయన కూడా అన్నారు, రవి కుమార్ కూడా అన్నారు, కొన్ని విషయాలు ఆల్రెడీ అక్కడ ఉన్నవే కదా అని. అవును, నిజమే అనిపించింది నాకు కూడా. అలాగే సార్, నా ఉద్దేశం అది కాదు సార్. అంటే నాకు కాగా కన్ఫ్యూజన్ ఉంటుంది సార్. ఇప్పుడు ఆ ప్లానెట్ ఆ స్థానంలో ఉన్న స్థానాధిపతితో ఉన్న ఇంచుమించు ఒకలానే ఉంటుందా, డిఫరెన్స్ ఉంటుందా? అంటే ఇప్పుడు కొంత డిఫరెన్స్ నేను చూపించడానికి ప్రయత్నం చేశాను. ఇప్పుడు నేను టైప్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు ఏవో ఒక 50-100 జాతకాలు కళ్ళలో మెదులుతూ ఉన్నప్పుడు, అవి వాటిలో నుంచి కదా మనం అవి గుర్తుపెట్టుకొని కదా రాస్తాం, ఎందుకంటే ఇవి ఇలా 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 గుర్తుపెట్టుకొని రాయలేము.
అదే సార్, అంటే నా డౌట్ ఏం లేదు సార్. ఇప్పుడు సింహ లగ్నానికి సపోజ్ రవి 6వ స్థానంలో ఉన్నదానికి రవి రవి శనితో కలిసి ఉన్నప్పుడు డ్యామేజ్ ఎక్కువ ఉంటుందని అనుకుంటాను నేను, 6వ స్థానాధిపతి అయినప్పటికీ. అంటే జనరల్ మంచి గా ప్రశ్న అడిగారు. ఓకే, అది ఆన్సర్ చేస్తాను. ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ, లగ్నంలో శని, రవి, తులా లగ్నం. ఓకే, ఇప్పుడు సార్. ఏమైంది? శని రవి కలిసి ఉన్నారు. ఓకే, ఏంటవుతుంది? డ్యామేజా? అంటే శని స్ట్రాంగ్ ఉన్నాడు, రవి ఏమో వీక్, కొంచెం వీక్ గా ఉన్నాడు. మరి వీళ్ళిద్దరు ఆపోజిట్ ప్లానెట్స్. అంటే ఓకే, ఆ కన్ఫ్యూజన్స్ తీసేయడం కోసమే ఇది చెప్పాను. చాలా మంచి పని చేశారు ఈ క్వశ్చన్ అడిగి ఆన్సర్ చెప్తున్నా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు? ఇక్కడికి వస్తారు. ఇప్పుడు శని తులా లగ్నంలోని రవి శనులు కలిసి ఉన్నారు. ఏమైంది? చతుర్థాధిపతితో రవి కలిసి ఉన్నాడు. ఎక్కడున్నాడు? తులలో ఉన్నాడు. ఓకే, ఇప్పుడు రాశిని కలపండి. కలిపి మదర్ బీయింగ్ ఈగోయిస్టిక్. ఓకే, ఇది ఫస్ట్ వర్డ్ రాశాను. ఏమైంది? తల్లి చాలా ఈగోయిస్టిక్గా ఉండి ఏం పాడు చేస్తుంది? తులని పాడు చేస్తుంది. తుల ఏంటి? పెళ్ళి. ఓకే, ఈ అమ్మాయిని, ఇది అమ్మాయి జాతకం, ఈ అమ్మాయిని భర్త దగ్గర నుంచి తీసుకొని వచ్చేసింది. ఎవరు? తల్లి. ఓకే సార్. ఓకే, ఫిఫ్త్ లార్డ్ తీసుకోండి. ఇంకా ఇందులో చెప్పినవన్నీ ఇవన్నీ సరిపోతాయి మీకు. ఓకే, ఫిఫ్త్ లార్డ్ని తీసుకోండి. ఎందుకంటే శని పంచమాధిపతి కూడా, తులా లగ్నము చతుర్థ పంచమాధిపతి శనితో రవి కలిసి ఉన్నాడు. పంచమాధిపతిని తీసుకోండి. ఈ అమ్మాయి డాక్టర్ చదివింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే తల్లి చెప్పాను కదా, తులా లగ్నము రవి శని కలిసి ఉన్నారని. ఈ అమ్మాయి డాక్టర్ చదివింది, పెద్ద క్వాలిఫికేషన్ ఉంది, మంచి ఇంటెలిజెన్స్ ఉంది. ఓకే, మంచి క్రియేటివ్, మంచి పెయింటింగ్స్ కూడా చేయగలదు. చాలా తొందరగా పైకి వచ్చింది, మంచి సీట్ వచ్చింది, డబ్బు కట్టక్కర్ లేకుండా చదువు వచ్చింది. ఓకే, ఉద్యోగం లేదనుకోండి, అది వేరే విషయం. ఓకే, భర్తకు కూడా ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ వచ్చాయి. లగ్నంలో రవి ఉండడం వల్ల, లాస్ట్ మనం చెప్పింది చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇదేమిటిది నేను చెప్పింది? లగ్నంలో రవి ఉండడం వల్ల కాదు నేను చెప్పింది. ఇప్పుడు ఇవాళ చెప్పింది క్లాసు చతుర్థాధిపతితో రవి ఉండడం వలన. ఇప్పుడు చతుర్థాధిపతితో రవి కలిసి లగ్నంలో ఉన్నాడు అంటే మొన్నటి క్లాస్కి ఇవాళ క్లాస్కి కలిపి జోడింది సార్. అంటే ఆ రిజల్ట్స్ ఈ రిజల్ట్స్ కలిపి చెప్పాలి. కలిపి చెప్పాలి. ఓకే సార్. ఓకే, అందుకు ఈ ఉపోద్ఘాతం అంతా ఇవ్వవలసి వచ్చింది. ఓకే సార్. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. రవి లగ్నాధిపతి సింహ లగ్నము, సప్తమాధిపతి శని కదా అవుతాడు. అక్వేరియస్కి, కుంభానికి అధిపతి శని అవుతాడు. రవి శనులు ఇద్దరు కలిసి ఉన్నారు స్కార్పియోలో. ఓకే, సప్తమాధిపతితో రవి కలిసి ఉన్నాడు కనుక విడాకులు లేవు. ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి కొట్టుకుంటున్నారు అంతే. ఓకే, కొట్టుకుంటున్నారు అంతే. ఒకళ్ళతో ఒకళ్ళకి ఈగో ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, అది వెళ్ళి అనురాధ నక్షత్రంలో ఉంది. అనురాధను పట్టుకుంటే మనకు అర్థమవుతుంది. అనురాధలో మిత్రస్య అనురాధ అని ఉంటుంది. ఓహో, కాబట్టి ఎంత శత్రుత్వం ఉన్నా ఈ మిత్రస్య అనురాధలో ఉన్నారు ఇప్పుడు. ఓకే, కొట్టుకుంటారు, కలిసిపోతుంటారు. కొట్టుకుంటారు, కలుస్తూ ఉంటారు, కొట్టుకుంటారు, కలుస్తూ ఉంటారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటిదాకా విన్న క్లాసులన్నీ వదిలిపెట్టేసి ఇవాళ నుంచి మొదలు పెట్టడం కాదు, అన్నీ కలుపుకుంటూ చెయ్యవలసి ఉంటుంది. అదే పెద్ద టాస్క్ సార్. అందుకని ఇంత విపులంగా చెప్పడానికి కారణం ఏంటంటే మీ దగ్గర ఉన్న 20 జాతకాలే తీసుకొని 20 అయినా ఉండాలి. ఒక్కటి పెట్టుకుని చేసుకుంటే తెలియదు. ఓకే, మీ దగ్గర ఉన్న 20 అయినా ఉంటే వాటిని పెట్టుకుని మీరు చాలా వరకు పట్టుకోగలుగుతారు. ఇంకో ఎగ్జాంపుల్ ఉంది. ఎలా ఉంది అనుకుంటా. ఓకే, సింహంలో లగ్నంలో రవి, ఓకే, సప్తమంలో శని. ఓకే, పెద్ద బిజినెస్ మ్యాన్ అని నాకు తెలిసి ఇది అదానీ జాతకం అనుకుంటా. అది ఇంతవరకు నిజమో నాకు తెలియదు, ఎవరో చెప్పారు మన ఈ మధ్యన ఇది అదానీ జాతకం అని. నేను పరిశీలించలేదు. ఒకవేళ ఇది అదానీ జాతకం అయితే, ఓకే, లగ్న సప్తమాధిపతులు సమసప్తకంలో ఉన్నారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? పంచమానికి వచ్చింది, అంటే సింహానికి వచ్చింది. చెడ్డ పేరు. ఓకే, పేరు కదా సింహము, చెడ్డ పేరు. ఓకే, ఎక్కడ ఉన్నాడు అన్న దాన్ని బట్టి మీరు ఇందాక చెప్పుకుంది అంటే రవిశనులు కలిసి ఉన్నారు. ఎక్కడున్నారు? తులలో ఉన్నారు, లగ్నంలో ఉన్నారు. దేనికి వచ్చింది? వివాహానికి వచ్చింది తుల కాబట్టి.
అదేంటి సప్తమానికి కనెక్షన్ లేదు అని అనుకోవద్దు. తుల రాశి కాబట్టి. రాశి తుల కాబట్టి అక్కడ వచ్చింది ప్రాబ్లం. అలా కూడా తీసుకోవచ్చు. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గ్రహించారు అనుకుంటున్నాను. కొంచెం ఒక్కలాగే ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఒకలా లేవు. అందుకు చెప్పడానికి ప్రయత్నం చేశాను నేను. అదే సార్, అర్థమైంది సార్, అర్థమైంది. ఉమ్. ఈవెన్ మీరు లాస్ట్ టైం క్లాస్లో కూడా ఒకటి సన్ను సపోజ్ క్యాన్సర్ అసెండెంట్ అయితే సన్న దశమంలో ఉంటే ఇంకేముంది సూపర్ గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది అది ఇది అన్నారు కదా సార్. అంటే అవును. అనుకుంటారు అన్నారు మీరు. అలానే మాకు తెలిసిన వాళ్ళది ఒకరిది వాళ్ళకి లగ్నము క్యాన్సరే, నవాంశ క్యాన్సరే, రెండిట్లోనూ దశాంశలో కూడా ఈవెన్ సన్ను సేమ్ మేషంలోనే ఉన్నాడు సార్. ఆ 3 చోట్ల సన్ను మేషంలోనే ఉన్నా తన గవర్నమెంట్ జాబ్కి వెళ్దాం ట్రై చేసేవాడు మిస్ అంటే అయిపోయాడు. ఏప్రిల్ 14వ తారీఖున పుట్టుంటాడు. అంతే సార్, ఏప్రిల్ 16. ఓకే. అది మరి అంటే మీరు చెప్పినవి కూడా అంటే సాటర్న్ యొక్క ఆస్పెక్ట్ ఉంది సార్ సప్తమంలో. నవాంశలోనేమో రాశితుల్య నవాంశ ఇది ఒకటే అయింది. అక్కడ వ్యయాధిపతి బుధుడి ఆస్పెక్ట్ కూడా సన్ మీద ఉంది. సో తన కరెక్ట్ గా నాట్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్ సార్, ఈ బుధుడి వల్ల ఈ శని వల్ల అనుకుంటా కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు మనకి సరిపోతుంది శనివారంలో. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటో తెలుసునా, లగ్నం యొక్క కస్పు మీకు పునర్వసులో ఉంది ఇప్పుడు. ఓకే, పునర్వసు 4వ పాదంలో ఉంది. అవును సార్, మనిషి కిందకి వెళ్ళిపోయి పైకి రావాలి. అవును సార్, అదే జరుగుతుంటుంది సార్. అవును, కిందకి వెళితే కానీ పైకి రావడం కుదరదు. పద్దాకి జాబ్ లో కూడా బ్రేక్స్ వస్తుంటాయి సార్. పద్దాక మళ్ళీ రాంగ్ జడ్జిమెంట్ ఇవి కూడా జరుగుతుంటాయి బాగా. ఓకే, అంటే అన్ని కలపకపోతే రిజల్ట్ సరిగ్గా చెప్పలేమని మీరు అన్ని చెప్తారు కదా. కలపకపోతే రిజల్ట్ సరిగ్గా చెప్పలేము. అందుకే నక్షత్రం నేర్చుకున్నారు, నక్షత్రం రిజల్ట్ కూడా కలపండి. కొంచెం టైం పడుతుంది. ఇవాళ నేర్చుకున్నారు, ఇవాళ వచ్చేది. ఓకే, కొంచెం టైం పడుతుంది కలపడానికి. కలపండి. అదే సార్, మీరు బాగా చెప్తున్నారు కానీ రోజు చెప్తే బాగుంది సార్. అట్లా రోజునా ఇది చెప్పడానికే నాకు ఒక రోజు ప్రిపరేషన్ పడుతుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు ఇది తయారు చేయడానికి నాకు ఆల్మోస్ట్ 1 డే పట్టింది. నాకు ఎవరు అడిగారు ఒక 2-3 వీక్స్ ముందు, నాకు అంత ఎక్కువసేపు ఏం పట్టదు, 3-4 గంటలు పడుతుంది అంతే అనుకున్నాను. వెంటనే యోగమాయ వచ్చి ఒక్క లెంపకాయ కొట్టింది. ఒక రోజు పట్టింది నాకు ఇది తయారు చేయడానికి. అంటే అంటే కొంచెం రోజైతే తొందరగా కొంచెం ఎక్కువ నేర్చుకోగలుగుతాం కదా సార్. లేదా మీరు ఏదో కోర్స్ పెట్టినా కూడా బాగానే ఉంటుంది. గుర్తుండదు రోజు నేర్చుకుంటే, ఎందుకంటే ప్రాక్టీస్ చేయకపోతే గుర్తుండదు. ఓకే, ఓకే సార్. సార్ నెక్స్ట్ సార్ క్లాసెస్ అసలు రిపిటేషన్ గా లేదండి. ఓకే. అప్లికేషన్ తెలియాలి కదా, సార్ అన్ని తెలిసినా కానీ అప్లై చేయడం తెలియదు చాలా మందికి. కష్టం అప్లికేషన్, దానికి టైం పడుతుంది. ఓకే, వేరే ఏదో అడుగుతున్నారు ఎవరు? కీర్తి. సార్ నెక్స్ట్ క్లాసెస్ లో అస్తంగత్వం గురించి డీటెయిల్ గా తెలుసుకునే అవకాశం ఉంది. అస్తంగత్వం గురించి నేను ఇంతకు ముందు ఒక చిన్న మ్యాటర్ చేసి ఉన్నాను. అస్తంగత్వం చెయ్యాలి అంటే నేను అన్ని గ్రహాలు కంప్లీట్ చేసి ఉండాలి, అప్పుడే అస్తంగత్వం చేయగలం, ఓకే లేకపోతే ఓకే చేయలేము. ఓకే. నాకు లగ్నాధిపతి శని, సప్తమాధిపతి రవి, సో అవి రెండు కలిసి ఉన్నాయి 6 degrees లో. సో దాని గురించి తెలుసుకుందామని, ధనస్సులో కలిసి ఉన్నాయి. ఓకే, మంచి కాంబినేషన్. లగ్న సప్తమాధిపతులు కలయిక మంచి కాంబినేషన్. దానికి ఉండే ఛాలెంజెస్ దానికి ఉంటాయి. మంచి కాంబినేషన్ కాదు. ఏ నక్షత్రంలో ఉంది? రవియా సార్? రెండు 6 degrees లో ఉన్నాయన్నారు కదా. రవి పూర్వాషాఢ, శని వచ్చి మూల. మరి ఇంకే దూరం కూడా ఉంది కదా. కాకపోతే అది అస్తంగత్వమే అవుతుంది కదా సార్. ఇప్పుడు శని ఇప్పుడు లగ్నాధిపతి వీక్ ఉన్నట్టు కదా అలా సార్. ఉండదమ్మా. అస్తంగత్వానికి చెడ్డ రిజల్ట్ కి ఏం సంబంధం లేదు. ఓకే, అస్తంగత్వం ఉండి కూడా మంచి రిజల్ట్స్ వస్తున్నవి చాలా ఉంటాయి. అదే వింటున్నాను వీడియోస్ లో, కొన్నిట్లో అస్తంగత్వం మంచిది, కొన్నిట్లో మంచిది కాదు అని వింటున్నాను. అసలు ఏది కరెక్ట్ అని తెలుసుకుందామని. నేను చేశాను చూడండి. ఇప్పుడు మీరు సన్ వీడియోస్ అన్ని విన్నారా? 5 వీడియోస్ విన్నారా? విన్నాను సార్. అందులో మీరు అస్తంగత్వం గురించి విన్నారా? అవును, కొంచెం పాటే కవర్ అయింది, ఇంకా ఎక్కువ మిగిలింది పూర్తిగా చెయ్యాలి అని అంటే మీకు అన్ని గ్రహాలు వచ్చి ఉండాలి. వస్తే కానీ తప్ప అస్తంగత్వం కంప్లీట్ అవ్వదు. ఓకే 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 సార్. లక్ష్మి గారు మాట్లాడండి, మీ మైక్ ఓన్లోనే ఉంది. ఏం లేదు, అస్తంగతంలో అది ఆవిడ అడిగారు కదా, ఉత్తర పాల్గొన
జర్మనీలో మెర్క్యూరీ, జూపిటర్. ఇదేంటి మీ ఇండివిజువల్ హారోస్కోప్లు చూపించుకోవడానికి ఏంటి క్లాస్ కాదు కదా? కాదండి, అన్ని కలిసి ఉన్నాయి. హస్తలోనేమో సన్ ఉన్నాడు. అన్ని ఒక 2 degrees డిఫరెన్స్ లో ఉన్నాయి. అవును, బాగానే 4 ఉంది. గ్రహాలు. ఒకరిది, నాది కాదండి ఇది. ఎవరిదైనా అవనివ్వండి. 1981 బోర్నా? 81 కాదండి, 2004. ఓకే. అలా సర్లే అలా వదిలేయండి. అలా చెప్పడం అట్లా ఏం అలా కాదులేండి. అలా మీకు చెప్పడం ఇష్టమైతే చెప్పండి. కుదరదు. ఎందుకంటే ఓకే. ఒక ముక్కలో చెప్పడం కుదరదు. తెలుసుగా నా సంగతి. అలా ఒక ముక్కలో నేను చెప్పలేను. వద్దులేండి, హస్తంగతం మీరు చెప్పినప్పుడు నేర్చుకుంటాం. మాకు నేర్చుకోండి, మీకు మీరుగా తెలుసుకో. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు నేర్చుకుంటామండి. ఓకే. అదే 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 చేయండి, అదే సంతోషం. ఓకేనండి, అంతే. అడగండి అమ్మా, చాలా కాలం తర్వాత. మీ మాట రాలేదు. మీరు ఏదో కూడబలుక్కుంటున్నారు. కూడబలుక్కుని అప్పుడు అడగండి. మీ మైక్ చాలా దూరంగా ఉన్నారు, వినిపించట్లేదేం? ఓకే, ఇంకెవరికి క్వశ్చన్స్ ఏమి ఉన్నట్లేవు. ఉందామా అయితే ఈ రోజుకి? లేదు ఉందంటే అడగండి. ఓకే, ఏదైనా అడగండి. ప్రాక్టీస్ సెషన్స్ ఉంటే బాగుంటుంది సార్ నేర్చుకోవడానికి. ప్రాక్టీస్ చేయించాలంటే నేను నక్షత్రాస్ మీద చాలా చేశాను ప్రాక్టీస్. తెలుగు క్లాసెస్లో చాలా ఉన్నాయి. ఇంగ్లీష్లో అసలు ఏమీ ప్రాక్టీస్ చేయించట్లేదు, కానీ తెలుగు క్లాసెస్లో చాలా ఉన్నాయి నక్షత్రాస్ మీద ప్రాక్టీస్ చేసిన హోరోస్కోప్స్. చాలా కొన్ని కొన్ని వందలు చేసి ఉంటాం ఈజీగా. చేసి సార్ చేసి ఉంటాయి. అడగండి. సార్ మీరు సన్ గురించి చెప్తుంటే మేషము, తుల ఇవే చెప్పారు. సింహమును మరి ధనస్సు కూడా ఈ రాసే కదా సార్, అగ్నితత్వ రాసే కదా. ధనస్సుకి ఏమి సూర్యుడికి రవి ఇంపాక్ట్ ఉండదా? రవికి సంబంధించింది కాదుగా. అలా అయితే అన్ని నిజానికి 9వ ఇంటి కారకత్వం రవికి ఉంది. అలా అయితే ఏదో ఇంట్లో ఏదో ఒక కారకత్వం రవికి ఉంటుంది. రవి అంత గొప్పవాడు. 6వ ఇల్లు తీసుకున్నారు అనుకోండి, 6th హౌస్లో కూడా రవికి కారకత్వం ఉంటుంది. ఎందుకంటే ప్రాబ్లమ్ సాల్వింగ్లో రవిని మించిన వాడు లేడు. ఓకే, కనుక అన్నిటికీ పనికొస్తుంది, కానీ ముఖ్యంగా ఆ 3 చూడమని నా ఉద్దేశం. అంటే మనకి రిలీజియస్ గా ధనుర్మాసం అని బాగా బాగా చేస్తాం కదా సార్, అందుకని అంటే మేబీ రిలీజియస్ గా గురువుకి ఇప్పుడు సంబంధించిన ధనుర్మాసం impact ఉంటుంది. అయిపోయింది, తర్వాత ఏమొస్తుంది? మకర సంక్రమణ వస్తుంది. అది మకర సంక్రాంతి. ఓకే, దాని తర్వాత పుష్యం తర్వాత మాఘమాసం వస్తుంది, పెళ్ళిళ్ళకి ప్రసిద్ధి. ఓకే, అది ఇంపార్టెంటే. ఓకే, ఆ తర్వాత పాల్గొన మాసం వస్తుంది, ఆ తర్వాత అది ఇంపార్టెంటే. తర్వాత మేషం వస్తుంది, వసంత నవరాత్రులు వస్తాయి, అది ఇంపార్టెంటే. అలాగే మొత్తం 12కి ఏదో ఒకటి ఉంటుంది రవి ద్వారా. ఏదో ఒక సిగ్నిఫికెన్స్ ఇంప్లికేషన్. మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు మనకంటే, అందుకని ప్రతి చోట పెట్టారు రవిని. ఇదే కారణం. అందుకే మీరు దేనికి పరిహారం చెయ్యాలన్నా రవి స్ట్రాంగ్గా ఉంటేనే ఆ గ్రహం తీసుకోగలుగుతుంది. లేకపోతే రవిని బలోపేతం చేసుకున్న తర్వాత ఆ గ్రహం దగ్గరికి వెళ్ళాలి. సో ఇదే రీజన్ అన్నమాట. కొంతమందికి చిన్న పరిహారాలు చేసినా, అంటే చిన్న పెద్ద అని కాదు, పరిహారాలు తొందరగా ఈల్డ్ అవ్వడం, కొంతమందికి ఈల్డ్ ఎగ్జాక్ట్లీ, అవ్వకపోవడానికి కొంతమంది అసలు కారణం. ఏమి పని అవ్వకపోవడానికి కారణం అదే. సో రవి స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళకి కొంచెం చేసినా ఫలితం కనపడుతుంది వెంటనే, త్వరగా వాళ్ళకి కనిపిస్తుంది. పరిహారాలు పనిచేస్తాయి. పరిహారం. రెండోది సులువైన పరిహారాలు ఏవో చేసి ఉంటారు, మరి కాంప్లెక్స్ డబ్బులు దొబ్బెట్టి కాకుండా. అవును. యా, బాగుంది సార్ ఈ క్లాస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గురూజీ, కెన్ యూ ప్లీజ్ ప్రొవైడ్ PDF వెర్షన్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్? మొత్తం అంతా ఇందులో పెడితే ఇంక మళ్ళీ వెబ్సైట్లో పెడితే ఇంక మళ్ళీ PDF వెర్షన్ అంటే
ఆ పీడిఎఫ్లు చేయలేకే కదా ఈ వెబ్సైట్లో పెట్టడం. కొంతమందికి ఇచ్చామని, కొంతమందికి ఇవ్వలేదని, కొంతమంది కరప్ట్ అయిందని దాన్ని తెలుగులోకి మార్చండి అని నానా యాతన పడ్డాం కొద్ది రోజులు. అదంతా అవతల పారేసాను. ఇప్పుడు నా దగ్గర పీడిఎఫ్ గట్రా కూడా లేవు. ఓకే, కనుక వెబ్సైట్కి వెళ్ళి చూసుకోండి ఎవరైనా సరే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.